అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు, ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సో మొత్తం 90 డేస్లో అయిపోయింది సార్ సినిమా మొత్తం? బిట్వీన్ 90 and 100. అంటే మీరు ఆ షెడ్యూల్ ముందు సినిమా ప్లానింగ్లో ఎలాగైతే 2 గంటల 10 నిమిషాలని అనుకుని మ్యాథమెటికల్గా లెక్క వేసుకున్నారో, అలాగే ఇన్ని రోజుల్లో చేయాలనుకుంటే కాంపాక్ట్గా పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ అనుకున్నట్టుగానే చేసేసారు, వితౌట్ ఎనీ వేస్టేజ్ లేకుండా. ఇట్ వాజ్ వండర్ఫుల్ ప్రొడక్షన్, హ్యాపీ. అదే మాకు కూడా డౌట్స్, ఇది ఆడుతుందా ఆడదా ఈ లెక్కలో లేవు ఇక్కడ మైండ్లో. మేము అది జరిగింది, అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఎంత వసూలు చేసింది సార్? తమిళ్లో బాగా ఆడింది, మలయాళంలో తమిళ్ డబ్బింగ్ చేశారు. ఇక్కడ కన్నడ లాంగ్వేజ్ అంతా అమ్మేస్తాం కదా, సో అక్కడ కూడా చాలా బాగా ఆడింది. ఈవెన్ దో వీ డి నాట్ గెట్ ది బెనిఫిట్స్. ఇక్కడ కొంత డిస్ట్రిబ్యూషను, కొంత అమ్మేస్తాము. అక్కడ రిలీజ్ అయినప్పుడు ఆఫ్టర్ రిలీజ్ అయిందా డబ్ చేసాం. సో వీ గాట్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ రిటర్న్స్. ఇట్ వాజ్ గుడ్ హెల్ప్ ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్. ఇట్స్ అ గుడ్ హెల్ప్ ఫర్ నాగార్జునస్ కెరియర్. కరెక్ట్. అండ్ ఆర్జీవీస్ కెరియర్. అవునండి, అంత డిఫరెంట్ దాంతోనే కదా. ఆర్జీవన్ కానీ ఇప్పుడు వెంటనే శివ అంటుంటారు, తర్వాత సత్య సర్కారు తర్వాత చెప్పిన అతనికి శివ ఫస్ట్ అక్షరాలు చెప్పాలంటే శివతోనే అతని శ్రీకారం అని చెప్పాలి, ట్రెండ్ సెట్టర్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా. అదొక విచిత్రమైన కథలేండి. అది చెప్పండి సరే కథ సరదాగా. నాన్నగారు కృష్ణరాజు గారు అన్నపూర్ణలో సౌండ్ ఇంజనీర్. నాగేశ్వరరావు గారితో పాటు ఆయన కూడా మూవ్ అయ్యారు. చెన్నైలో ఉండేవారు, హైదరాబాద్ మూవ్ అయ్యారు. ఆయన కొంచెం మాకు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆర్జీవీ ఎవరో తెలియదు. వచ్చి మా వాడు కొంచెం సినిమా పిచ్చోడు, నీతో మాట్లాడాలంటున్నాడు, అదే నేషనల్ టైం ఇవ్వు అంటే, ఈ లోపల అతను వీడియో షాపులు పెట్టుకుని విజయవాడలో అక్కడ పాలిటిక్స్లో, స్టూడెంట్ పాలిటిక్స్లో గొడవలు పడి అక్కడ ఆయనేమో ఎప్పుడూ మొత్తుకునేవాడు, ఏంటో ఇతను అక్కడ వాటిలో ఒకసారి జైలుకి కూడా వెళ్ళినట్టున్నాడు, ఏంటో ఆ చదువు లేదు, ఆ గొడవ లేదు అని వాజ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. బట్ ఇక్కడ వచ్చి ఈ వీడియో లైబ్రరీ పెట్టుకుంటే బాగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. బట్ ఇతనికి బేసిక్గా ఈ కేమ్ యాజ్ అ స్క్రిప్ట్ రైటర్. అగ్నిపుత్రుడు మేము చేస్తూ ఉండగా ఈ మెట్ రామజీరావు గారిని కలిశారు, అటా రామనాయుడు గారిని కలిశారు మా ముందులో. అదే ఇక్కడ ముందు మరి వాళ్ళు ఏమో ఈయనకి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరి దగ్గర పనిచేసి తర్వాత చూస్తే కనపడితే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. ఎవరి లెక్క వాళ్ళది, ఎవరికైనా మాకైనా అనిపిస్తుంది. కాకపోతే నేను అదే ఇందాక అందే, మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఒకటి, రెండోది ఏదో ఉడుకునెత్తురు, యూనో వీఆర్ యంగ్. అదే సో వీఆర్ రెడీ టు టేక్ రిస్క్. వాళ్ళకేమో ఆరితేరినాళ్ళు వాళ్ళందరూ, సో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తారు. దాని సినిమా బాగా ఆడకపోతే ఫూలిష్ అనేవారు కదా. అంతే కదా, రైతులకి హిట్ అయింది కాబట్టి మనం తెగ మాట్లాడుకుంటున్నాం కానీ. అదే. సో అలా మీ దగ్గరికి వచ్చాడు అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిమ్. అతని నరేషన్లోనే హీ హడ్ డన్ అ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ ఫిలిం మేకింగ్. ఇదేమీ ఎక్కడికో వెళ్ళి నేర్చుకుంది కాదు, జస్ట్ అబ్జర్వ్డ్. ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఫ్యాంటాస్టిక్ మెమరీ, అన్ని రకాల సినిమాలు, ఇంగ్లీషు, హిందీ, ఈ కెన్ గివ్ యూ వర్బేటం డైలాగ్స్తో సహా అంత మంచి మెమరీ ఉంటుంది అన్నమాట. ప్లస్ అండర్స్టాండింగ్ ఆఫ్ వై థింగ్స్ వర్క్. ఇట్స్ ఎ గుడ్ టెక్నీషియన్. వి స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్. ఫస్ట్ ఏదో రాఘవేంద్రరావు గారికి స్క్రిప్ట్ చెప్తానికి వచ్చి, తర్వాత నెమ్మదిగా అతనిలో ఇక్కడ 1 సంవత్సరం అటు ఇటు తిరుగుతూ ఉండగా ఏదో అతనికే ఒక డైరెక్ట్ చేయాలని ఒక కోరిక వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు తను 2వ సినిమా రాత్రి, అది కూడా తీస్తానికి రెడీ అయ్యాం. ఇది కనుక డేట్లు కుదరకపోతే, మరి లక్ కూడా యాజ్ ఎ డైరెక్టర్ రాత్రి వాజ్ అ ఫ్లాప్. మేము తీసుకుంటే ఎవరో తీసుకొచ్చి తెల్లని డైరెక్టర్ తీసుకొచ్చి ఇచ్చారు, చూడండి ఏమైందా అనేవారు. బట్ శివ కేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. వెల్, అది వియర్డ్ జర్నీ అంటే అది. ఇది ఇతను రావటం, నాగార్జున ఇంప్రెస్ అవటం, నేను ఇంప్రెస్ అవటం. ఫస్ట్ మీటింగ్ జరిగింది నాతోనే. మీతోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది నాతోనే. సో అక్కడి నుంచే ఓ రిలేషన్షిప్ డెవలప్ అయింది. ఫాస్ట్గా తొందరగానే డెవలప్ అయింది.
మీరు తీసుకెళ్ళారా నాగార్జున దగ్గరికి దీన్ని రాంగోపాల్ వర్మని? ఈ లోపల ఇద్దరే చేస్తూ ఉంటే ఆ సెట్లో ఈయన ఆర్జేవి వాజ్ దేర్, అట్ట పరిచయం అక్కడ అయ్యాడు. బికాస్ సురేంద్ర ఆల్రెడీ వీడియో లైబ్రరీ ద్వారా పరిచయం అయ్యాడు ఎలా గడిచింది మా బ్రదర్లో. అవును, ఈజ్ ఆల్సో కో ప్రొడ్యూసర్. అవును, అట్లా స్టూడియోలోనే ఉండేవాడు కాబట్టి అందరూ ఆటోమేటిక్గా పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి మా నాన్నగారికి బాగా క్లోజ్ అండి ఆయన. కాబట్టి ఆ విధంగా కొంచెం యాక్సెస్ బాగుంది. ఒక అట్లాగా ఏమీ లేదులేండి. వాళ్ళ నాన్నగారు ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు, అది అంతవరకే, ఫస్ట్ అపాయింట్మెంట్ వరకే. తర్వాత అతని స్టైల్, అతని ఎక్స్పీరియన్స్, అతని నాలెడ్జ్, అది ఎక్స్పీరియన్స్ కాదు, అతని టాలెంట్ తోటి, అది బ్రిలియన్స్ తోటి మిమ్మల్ని మొత్తం అందరిని ఇంప్రెస్ చేసేసాడు. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఆ షూటింగ్ టైంలో కానీ? ఏముంటాయండి, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. కొత్త స్టడీ క్యాము అనేది వాడతాం. ఆ స్టడీ క్యామ్ ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ దగ్గర ఉండేది. బాడీకి పెట్టుకుని కెమెరా, అది దానికి షాక్ అబ్జార్బర్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దట్ వాజ్ యూజ్డ్ ఇన్ హాలీవుడ్. వీళ్ళు తెప్పించి పెట్టారు కానీ ఎవరు వాడలే ఇండియాలో. ఈ సినిమాకి దే యూస్డ్ స్టడీ క్యామ్ హెవీలీ. సినిమా చూస్తే తెలుస్తుంది. స్ట్రీట్స్లో, ఫారెస్ట్లో చేస్ సీన్స్ ఇవన్నీ, దానికి సపరేట్ కెమెరామ్యాన్ ఉంటారు, ఎందుకంటే స్ట్రెంగ్త్ కావాలి దాన్ని క్యారీ చేయడానికి. అదొకటి ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత అది ఎప్పుడు శివ తర్వాత దట్ బికేమ్ సో బిజీ, దొరికేది. అదే ఫైట్ మాస్టర్ మనకి రెగ్యులర్గా చేసే ఫైట్స్, ఈ సినిమాలో చేసే ఫైట్స్ తేడాలు ఉంటాయి. దాంట్లో ఆ ఫైట్ మాస్టర్ ఏంటో వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఇతని కుర్రోడు ఏదో చేస్తున్నాడు అని నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయటం. సరే ఏదో ఒకటి చేయనీలే అని చెప్పి అతను కొంచెం రాజు, అవును అదే స్టంట్ మాస్టర్ రాజు కదా, స్టంట్ మాస్టర్ రాజు. నాకు ఎక్స్పీరియన్స్, అతనికి ఎక్స్పీరియన్స్, ప్రేక్షకులకి ఎక్స్పీరియన్స్, అంటే మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాగార్జున గారు ఆ సినిమాని మరి వెంటనే ఒప్పుకున్నారు? ఆయన కథ చెప్పిన వెంటనే ఆయనకి కాన్ఫిడెన్స్ కుదిరిందా వెంటనే? చాలా డిస్కషన్ జరిగినాయండి. బట్ అది పెద్ద పెద్ద కష్టపడవలసిన, ఇది ఇలా పీకి 2 సంవత్సరాలు ఈ స్టోరీ అని ఆ స్టోరీ అని అట్లాగేం జరగలేదు. చాలా ఫాస్ట్ చెప్పాను కదా, అతనితో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ వీ ఆల్సో మేక్ డెసిషన్స్ వెరీ ఫాస్ట్. ఒక్కసారి కాన్ఫిడెన్స్ వస్తే వదిలేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.